వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్లాక్ రైస్ తోటి ఇడ్లీ అండ్ దోశ ఇవి రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 గ్లాసులు బ్లాక్ రైస్కి 2 గ్లాసుల ఇడ్లీ రైస్ వేసుకోవాలి. ఇవి ఇడ్లీ రైస్ అని చెప్పి మనకి తమిళనాడులో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళు మనకి మనలాగా ఇడ్లీ కోసం రవ్వ యూస్ చేయరు. ఈ ఇడ్లీ రైస్ తోటే వాళ్ళు ఇడ్లీ దోశ రెండు వేసుకుంటారు. ఇందులోనే 1.5 గ్లాస్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా వేసేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. ఇలా నానిపోయిన పప్పుని మనం మిక్సీకి వేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా రెడీ చేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి మూత పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ కల్లా బ్యాటర్ అనేది ఫర్మెంటెడ్ అయిపోయి ఉంటుందన్నమాట. చూసారా, మార్నింగ్ కల్లా ఇప్పుడు పిండి ఎంత బాగా పొంగిందో. ఇలా ఉంటే మనకు దోశ అనేది బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి మనం కొద్దిగా పిండిని సపరేట్గా తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ పిండిలో మనకి దోశ వేసుకోవడానికి వీలుగా కొద్దిగా వాటర్ కూడా వేసేసి పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిపోయాక నీళ్ళు చల్లిన తర్వాత మాత్రమే మనం దోశ వేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్లాక్ రైస్లో కొద్దిగా జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది. దోశ ప్యాన్కి అంటుకుపోతుంది అనమాట. ప్యాన్ హీట్ అయిపోయాక ఇలా వాటర్ చల్లి ప్యాన్ని కూల్ చేసిన తర్వాతే స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం దోశ వేసుకోవాలి. అప్పుడే మనకి దోశ ఈజీగా వస్తుందన్నమాట. ప్రతిసారి ఇలానే చేసుకోవాలి. దోశకి మనం ఇట్లా వాటర్ వేసుకొని ప్యాన్ కూల్ చేసేసుకొని సిమ్లో పెట్టుకున్న తర్వాతే దోశ వేసుకుంటే దోశ చక్కగా వస్తుంది. ఇలా దోశ వేసుకొని ఘీతో దోశ కాల్చుకుంటే మనకి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మనకి టేస్ట్లో ఏమాత్రం మనకి తేడా అనేది ఉండదన్నమాట. మనకి వైట్ దోశ ఎలా ఉంటుందో ఈ బ్లాక్ దోశ కూడా సేమ్ టేస్టే ఉంటుంది. కాకపోతే మనకి వైట్ రైస్లో ఉన్నంత షుగర్స్ ఈ బ్లాక్ రైస్లో ఉండవన్నమాట. అందుకోసమే ఈ బ్లాక్ రైస్ షుగర్ పేషెంట్స్కి, డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఇదే పిండితో ఇడ్లీ ఎలా వేసుకోవాలంటే ఇడ్లీ కోసం బ్యాటర్లో కొంచెం సోడా ఉప్పు కలుపుకోవాలి. లేకపోతే ఇడ్లీ అనేది పొంగదు, గట్టిగా ఉంటుందన్నమాట. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ట్రేలకి ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీ వేసేసుకొని ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి వేడి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా వస్తుందో. మనకి రవ్వతో వేసుకున్నా కూడా ఇంత సాఫ్ట్గా రాదనమాట. ఈ ఇడ్లీ రైస్ తోటి మనకి ఇడ్లీ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.